హే గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్గా ఒక న్యూస్ అనేది 1 వీక్ నుంచి హల్చల్ చేస్తుంది. అదే ఏంటంటే టెలిగ్రామ్ సీఈఓ ఫ్రాన్స్లో అరెస్ట్ అయ్యాడు అండ్ ఇండియాలో కూడా టెలిగ్రామ్ యాప్ అనేది బ్యాన్ చేయబోతున్నారు. అసలు ఫ్రాన్స్లో టెలిగ్రామ్ సీఈఓ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఒకవేళ టెలిగ్రామ్ సీఈఓ ఫ్రాన్స్లో అరెస్ట్ అయితే ఇండియాలో ఎందుకు టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేయబోతున్నారు? దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్, అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రీసెంట్గా టెలిగ్రామ్ సీఈఓ ఒక అనౌన్స్మెంట్ అనేది చేశారు. ఏంటంటే తనకి 100 మంది పైగా పిల్లలు ఉన్నట్టు, అదే స్పర్మ్ డొనేషన్ వల్ల. ఈ న్యూస్ అనేది బయట రావడం వల్ల టెలిగ్రామ్ సీఈఓ పైన అందరి ఫోకస్ వెళ్ళింది. ఫ్రాన్స్కి సంబంధించిన OFMIN, ఇది మైనర్స్ పైన జరిగేటువంటి వైలెన్స్కి వాటి నుంచి కాపాడడానికి పెట్టినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ నుంచి టెలిగ్రామ్ సీఈఓకి అరెస్ట్ వారెంట్ అనేది వెళ్ళింది. అండ్ రీసెంట్గా ఫ్రాన్స్కి సంబంధించిన ఒక ఎయిర్పోర్ట్లో టెలిగ్రామ్ సీఈఓని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేయడానికి రీజన్స్ కానీ చూసుకుంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా డీలింగ్స్, చిన్నపిల్లల లైంగిక వేధింపుల యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేయడం, చైల్డ్ పోర్నోగ్రఫీ, క్రిమినల్ యాక్టివిటీస్ కోసం ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేయడం, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం టెలిగ్రామ్ని ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేయడం వల్ల టెలిగ్రామ్ సీఈఓని అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇండియా కూడా టెలిగ్రామ్ బేస్డ్ యాక్టివిటీస్ పైన దృష్టి అనేది పెట్టింది. ఇన్ని డేస్ ఇండియా ఎందుకు పట్టించుకోలేదు? ఏదైనా జరిగితేనే పట్టించుకుంటారా, లేకపోతే లేదా అనొచ్చు. కాకపోతే అలా కాదు. ఫస్ట్ వన్, టెలిగ్రామ్ అనేది ఇండియాకి సంబంధించినటువంటి యాప్ అనేది కాదు. ఇండియన్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని యాప్స్ పైన మానిటరింగ్ అనేది చేస్తుంది, ఇంక్లూడింగ్ టెలిగ్రామ్తో పాటు. 2023లో టెలిగ్రామ్తో పాటు ఇంకా వేరే సోషల్ మీడియా యాప్స్ కూడా మన ఐటీ మినిస్ట్రీ నుంచి ఒక వార్నింగ్ అనేది వెళ్ళింది. చైల్డ్ పోర్నోగ్రఫీ షేరింగ్ అండ్ అబ్యూస్డ్ మెసేజెస్ అండ్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ ప్లాట్ఫామ్స్ వల్ల జరుగుతున్నాయి, సో వీటిని స్టాప్ చేయాలి అనేసి ఒక వార్నింగ్ ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్ళింది. టెలిగ్రామ్ అనేది 2013లో స్టార్ట్ అయింది అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 950 మిలియన్ యూజర్స్ ఈ టెలిగ్రామ్కి ఉన్నారు. ఇండియాలో అయితే 5 మిలియన్ యూజర్స్ వరకు ఉన్నారు ఈ టెలిగ్రామ్కి. వాట్సాప్లో ఫ్యూచర్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ టెలిగ్రామ్ అనేది చాలా ఎక్కువ యూజింగ్లోకి వచ్చింది మన ఇండియాలో. హ్యూజ్ డేటా షేరింగ్ అవ్వచ్చు అండ్ వాట్సాప్ కన్నా ఇక్కడ టెలిగ్రామ్లో ఉన్నటువంటి గ్రూప్స్లో పీపుల్స్ని చాలా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది టెలిగ్రామ్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ కోసం అండ్ ఇంకొంతమంది చదువుకోవడం కోసం అండ్ ఫైల్స్ షేర్ చేసుకోవడం కోసం అండ్ మెటీరియల్స్ షేర్ చేసుకోవడం కోసం ఎడ్యుకేషనల్ పర్పస్గా వాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక సైడ్ ఇలా ఉంటే ఇంకో సైడ్ గ్రూప్స్ పెట్టి పోర్న్ వీడియోస్ షేర్ చేయడం, ట్రేడింగ్ రిలేటెడ్, స్టాక్ మార్కెటింగ్ రిలేటెడ్ మోసాలు చేయడం, సైబర్ ఫ్రాడ్స్, ఎంతలా అంటే ఒకటి మర్చిపోయే లోపల ఇంకోటి గ్రూప్స్ పెట్టి పైరసీ మూవీ షేర్ చేయడం. ఈ మధ్య మనం కూడా చూసాం, బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా పెద్దవే జరిగాయి. అలాంటి బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ స్కామ్స్ ఇలా చాలా జరుగుతున్నాయి. ప్రైవసీ అనేది లేకుండా ఎక్కువ క్రిమినల్ యాక్టివిటీస్కి ఈ ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇవి మన ఇండియన్ ఐటీ రూల్స్కి చాలా అగైనెస్ట్గా కూడా ఉంది. సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని డిసైడ్ అయింది. ప్రజెంట్ సెక్షన్ 14C ప్రకారం అయితే విచారణ జరుగుతూ ఉంది. ఇందులో ఇండియన్ గవర్నమెంట్ మెయిన్గా ఫోకస్ చేస్తున్న విషయాలు ఏంటంటే ఆన్లైన్ ద్వారా మోసాలు చేసి దోచుకోవడం లేదా బెదిరించడం. చాలా మంది ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని స్కామ్స్ అనేటివి చేస్తున్నారు, గ్యాంబ్లింగ్స్ అనేటివి చేస్తున్నారు. బెట్టింగ్ రిలేటెడ్ స్కామ్స్ అయితే అవ్వచ్చు, లేకపోతే స్టాక్ మార్కెటింగ్ రిలేటెడ్ స్కామ్స్ అయితే అవ్వచ్చు. ఇలా వీటన్నిటిపైన ఫోకస్ చేస్తూ ఉంది అండ్ విచారణ కూడా జరుగుతూ ఉంది. ఈ విచారణలో వీటితో పాటు ఇంకా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ని ఇండియాలో బ్యాన్ అయితే చేస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే మోస్ట్లీ టెలిగ్రామ్ యాప్ అనేది ఇండియాలో బ్యాన్ అవబోతుంది. టెలిగ్రామ్ని గుడ్ యూజ్ చేసే వాళ్ళకన్నా బ్యాడ్ యూజ్ చేసేది చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ టెలిగ్రామ్ ద్వారా గుడ్ యూజ్ చేసే వాళ్ళైతే మీరు వెంటనే వేరొక ఆల్టర్నేటివ్ అయితే చూసుకోండి. చాలా వరకు టెలిగ్రామ్లో మోసాలు అనేవి జరుగుతున్నాయి అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. పోర్న్ వీడియోస్ షేర్ చేయడం, స్టాక్ మార్కెటింగ్ రిలేటెడ్ అండ్ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్, గ్యాంబ్లింగ్స్ అండ్ ఇలా చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న పాయింట్స్, ప్రజెంట్ నేను చెప్పిన పాయింట్స్ ద్వారా మన ఇండియాలో టెలిగ్రామ్ని బ్యాన్ చేయడం కరెక్టా కదా? మీరు కామెంట్ చేయండి. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై. సీ యూ గైస్.